వాళ్ళు ఇచ్చారో మేము తీసుకుంటామన్నారు. దాని మీద కొంత అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం సడలించుకొని ఇంకో యాడ్ చేశారు. యాడ్ చేయబట్టి ఇప్పుడు 35 లక్షల మంది. ఈ నెంబర్ చూస్తే మాత్రం యాజ్ ఈజ్ గా ఈ నెంబర్ చూస్తే మీరన్న ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడుతూ నేను కూడా మాట్లాడతాను. యాజ్ ఈజ్ గా కొద్దిగా వెళ్ళండి. రేపు పిఎం కిసాన్ సమ్మాన్ వీలైతే దయాకర్ గారు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారం ప్రకాష్ రెడ్డి గారితో పాటు మీరు కూడా బాగుంటుంది. సార్ అసెంబ్లీ నడుస్తుంది కదా, టేబుల్ టాన్ అసెంబ్లీ. మీరు అన్నట్టు పిఎం కిసాన్ దానికి వీళ్ళు ఇస్తున్న దానికి అంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం 78 lakhs తేడా వస్తుంది. దయాకర్ గారు చెప్తారా శ్రీధర్ రెడ్డి గారి అలిగేషన్ కావచ్చు, అబ్జెక్షన్ కావచ్చు? వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు ఇవ్వరనే ఉద్దేశంతోనే మేము 2018 12వ తారీఖు నుంచి డిసెంబర్ 12వ తారీఖు నుంచి కట్ ఆఫ్ డేట్ తీసుకున్నాం. ఎందుకు? వాళ్ళు ఇక 1,00,000 రుణమాఫీ చేయరని. తర్వాత మేము రైతు డిక్లరేషన్ చేసింది మనం 2022. అయితే మేము అప్పటి నుంచే కనుక తీసుకున్న వాళ్ళకు షార్ట్ టర్మ్ లోన్స్ అని ఇస్తే 15,000 కోట్లు మిగిలేవి. కానీ వీళ్ళు 19,000 కోట్లు చేసిండ్రు మధ్యన, 18,000 కోట్లు సంథింగ్ చేంజ్. దీనివల్ల లబ్ధిదారులు తగ్గిపోయిండ్రు. మీకు 6,000 కోట్లే ఉండరు లక్షలోపు రుణాలోళ్ళు. మేము దాదాపు 14,000 కోట్లు 15,000 కోట్లు చెల్లించాల్సి వచ్చిండే. వీళ్ళు ఎన్నికల ప్రయోజనం కోసం ఏం చేసిండ్రు? గత అక్టోబర్లో ఇమీడియట్గా ఆర్బీఐ నుంచో ఎక్కడి నుంచో లోన్ తీసేసుకొని వాళ్ళు చెల్లించడం వల్ల మీకు 1,00,000 లోపు రుణాలు లేరు, తగ్గిపోయినరు. 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఇప్పుడు 6,00,000 6,000 కోట్ల పై చిలుకు ఉంటుంది. మీకు 12,000 కోట్ల పై చిలుకు ఇప్పుడు 2,00,000 వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మేము రుణమాఫీ చేసినామనే విషయం కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తగ్గిండ్రు అంటే ఇప్పుడు లోను అంటే కాదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో గవర్నమెంట్ లో లేరు కాబట్టి వాళ్ళు చేసామని చెప్పుకోవడం కంటే మీరు చేయట్లేదని చెప్పడమే వాళ్ళకి బలం చేకూరుస్తుంది కదా. ఏమంటున్నా, మీ వల్ల కొంతమంది రైతులు తగ్గిపోయిందనే విషయం చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి చేత కావట్లేదు. దయాకర్ గారు మీరు తప్పు ఆలోచిస్తున్నారు. ఒక ప్రశ్న, అట్లా కాదు. మీరు 1,00,000 లోపలని మీరు అక్టోబర్ అట్లాంటప్పుడు మీ కట్ ఆఫ్ డేట్ ప్రకారమే డిసెంబర్ 18 నుంచి మొన్నటి కట్ ఆఫ్ డేట్ వరకు అయితే తీసుకున్నారో ఎంతమంది రైతులు ఇంకా పెండింగ్ రుణాలు చెల్లించే వాళ్ళు ఉన్నారు ఉన్నారు? దానికి ఎంత కావాలని టేబుల్ చేసి ఏమీ తగ్గలేదనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా టేబుల్ చేయండి కదా. రేపు అసెంబ్లీ ఉంది కదా. మీరు ఏమీ తగ్గట్లేదు 100% ముఖ్యమంత్రి గారిని లేచి ఒక్క నిమిషమే నేను మీ ఎమ్మెల్యేని క్వశ్చన్ లేపియండి. అవును, చేసినాం ఇవాళ. లేదన్నప్పుడు 2వ తారీఖు ఎండ్ అవుతుంది కదా. 3rd నుంచి హౌస్ లేదు, సీఎం గారు కూడా అటు ఇటు ఉన్నది, యుఎస్ ప్రోగ్రామ్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. ఎందుకు నేను అంటున్నా, మీరిద్దరే కాదు మీ పక్ష నాయకులను తీసుకొచ్చినా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎంత క్లియర్గా ఉన్నారంటే నేనే ఎందుకు వినాలి? రఘునందన్ గారు చెప్పింది మీరు కూడా వినండి. వాళ్ళు ప్రభుత్వానికి ఒక గోల్ ఉండొచ్చు, అధికారులకు ఏం గోల్ ఉంటుంది? సార్ మేము ఏదైనా సరే రైతులకు ఇచ్చేది ఉంటే మేము అదనంగా షరతులు అనేది మీరు పెడుతుంటే ప్రభుత్వం అనేది పబ్లిక్ మనీకి ట్రస్టీ, రైట్? అలాగే పబ్లిక్ ని బెనిఫిషరీగా చేసేటప్పుడు మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మినిమం బేసిక్స్ అంటూ ఉంటాయి కదా. చల్లమని చెప్పట్లే, నేనేమంటాను ఒక్క నిమిషం అన్న. నేనేం చెప్పినా అంటే మీకు కట్ ఆఫ్ డేట్ అనేది ఒకటి మీరు లైన్ పెట్టుకున్న తర్వాత మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎవరు లేరు అన్నప్పుడు షరతులు ఎందుకు? ఒకటి